శ్రీరామాయ నమః. రామభద్రో విజయతేతరాం. శ్రీరామభద్రో విజయతేతరాం. మనం శ్రీరామ నవమి కళ్యాణంలో ప్రతి ఒక్కరూ కూడా రెండు అక్షతలైనా కూడా, క్షతం అంటే ఇరిగినటువంటిది, అక్షతం అంటే విరగనటువంటిది, ఒక ముత్యపు తలంబ్రాలైనా కూడా, ముత్యాల తలంబ్రాలు కదా ఆ రోజు స్వామివారికి ప్రత్యేకత. ఆ ముత్యాల తలంబ్రాల గురించి తెలుసుకుందాం. ఈ శ్లోకం వింటే చాలండి, వివాహం కావలసినటువంటి వారికి వివాహం అవుతుంది. ప్రధానంగా ఏమిటి అంటే, ప్రతి పెండ్లి పత్రిక అంటాం కదా, పెండ్లి పత్రికలో ఈ శ్లోకాన్ని పూర్వం ప్రతి ఒక్కరు కూడా వేసేవారండి. లగ్నాష్టకాలని ఉంటాయి. ఆ లగ్నాష్టకాల్లో ఈ శ్లోకాన్ని ప్రతి వివాహంలో, ఎందుకంటే ఆదర్శ దంపతులు సీతారామచంద్ర స్వామి వారు వివాహంలో ఈ శ్లోకాన్ని చెబుతారు. జానక్యాః కమలామలాంజలిపుటే యాః పద్మరాగాయితాః న్యస్తా రాఘవమస్తకే చ విలసత్కుందప్రసూనాయితాః స్రస్తా శ్యామలకాయకాంతికలిత యా ఇంద్రనీలాయితాః ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామవైవాహికాః. ఈరోజు వివాహాలలో అండి మనము చూస్తున్నాము, ఏవి పడితే అవి రంగుల కాగితాలు వేస్తున్నారండి శిరస్సు మీద. అలా వేయకూడదండి. మనకు శాస్త్రం ఏం చెప్పింది? అక్షతారోపణం అని సంస్కృతంలో పదం. తలంబ్రాలు అంటే తల మీద నుండి జాలు వారాలు. ఏమిటి అవి? ఒకటి బియ్యము కానివ్వండి, లేకపోతే ముత్యాలు కానివ్వండి. ధనం బాగా ఉన్నటువంటి వారు, సంపన్నులు, ముత్యాలు, స్వచ్ఛమైనటువంటి ముత్యాలు, వేరే కెంపులో లేకపోతే బంగారు గోళీలో లేకపోతే వెండో చెప్పలేదు, కేవలం బియ్యము, ముత్యాలు. ముత్యం ఏమిటి అంటే చంద్రుడికి ప్రతీక, మనస్సుకు ప్రతీక. చంద్రమా మనసో జాతః, మా ఇద్దరు మనసుల యొక్క కలయిక అన్నట్టు ఇవి రెండు కూడా. బియ్యము కూడా అక్షతలు, క్షతం అంటే ఇరిగినటువంటిది, అక్షతం ఇరిగినటువంటి బియ్యము. ఆ అక్షతారోపణం కానివ్వండి, ముత్యాల తలంబ్రాలు. ఈ తలంబ్రాలు యొక్క శ్లోకాన్ని చెప్పారండి. జానక్యాః కమలామలాంజలి పుటే, అమ్మవారి చేతిలో జానక్యాః కమలామలాంజలి పుటే అంటే చేతిలో ముత్యాలు ఎలా ఉన్నాయి అంటే, ఆ పద్మరాగాయితాః అంటే కెంపుల వలె అమ్మవారి యొక్క కాంతి చేత ఎరుపుగా కనబడుతున్నాయంట. ఆ ముత్యాలు రాఘవుడు యొక్క అంటే శ్రీరామచంద్రస్వామి వారి యొక్క శిరస్సు మీద, ఇక్కడ బ్రహ్మరంధ్రం ఉంటుంది కదండి, శిరస్సు మీద జాలువారుతూ ఉంటుంది. అంటే మనకు అందుకనే ప్రాణం అనే విశేషం కూడా చెప్పారన్నట్టు. దాని విశిష్టతను కూడా మనం తెలుసుకుందాం. అలా బ్రహ్మరంధ్రం మీద నుండి జాలువారుతూ ఉండగా న్యస్తారాఘవమస్తకే చ విలసత్కుంద ప్రసూనాయితాః అంటే తెల్లగా, కుంద అంటే మల్లెలు అని అర్థం అన్నట్టు, అలా తెల్లగా మారాయంట. అలా జాలువారగానే యా ఇంద్రనీలాయితాః ఇంద్రనీలమనుల్లాగా కనబడుతున్నాయంట స్వామివారి యొక్క కాంతికి. స్రస్తా శ్యామలకాయ కాంతి కలిత యా ఇంద్రనీలాయితాః అలాంటి ముత్యాలు. ముక్తా స్థా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః. ఈ రామచంద్రస్వామి వారి యొక్క వివాహ సీతారామ కళ్యాణంలో, శ్రీరామనవమి రోజు జరిగేటువంటి ఈ సీతారామ కళ్యాణంలో జరిగేటువంటి ఈ ముత్యాల తలంబ్రాలు భద్రాచలంలో మనం చూస్తుంటాం కదా, ప్రతి చోట కూడా ముత్యాల తలంబ్రాలు అని అంటుంటాము. అలా అందరికీ కూడా ఆ శుభాన్ని, క్షేమాన్ని కలిగించాలని కోరుకోవాలి అని